నమస్కారం నమస్కారం. నాకు 25 ఏళ్ల కొడుకున్నాడు. వాడు తల్లి లేని పిల్లాడు. వాడికి పెళ్ళంటే ఏంటో తెలియదు. వాడికి పెళ్లి గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాన్న ఎద్దు పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఇద్దానన్న నువ్వు కూర్చో. మన ఇంటికి దీపం కావాలి నాన్న. నాన్న దీపం బుడ్లా నువ్వు ఉంటుండకు ఇంకో దీపం ఎందుకు నాన్న? అది కాదు నాన్న. మరి ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఆల్రెడీ ఒక 8 సంవత్సరాల నుంచి సంకన ఆగుతున్నాడు. ఆడ వెనక లైన్ లో ఖాయమంటావా? ఇప్పుడు ఇంట్లో గజ్జల సౌండ్ వినిపిస్తే ఎంత బాగుంటది. సూపర్, 2 గజ్జలు తెచ్చి రోజు ఊపుకుంటూ కూర్చుందాం. ఒరే చెత్త, ఇన్ని రోజులు మునక్కలు అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి కదరా. నీకు తోడు కావాలి. ఇప్పుడు ఇంట్లో అమ్మాయి అర్థమైంది. ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. ఆ! చెప్పవే. అదే పద ఇప్పుడే పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. ఏమండి రాఘరావు గారు, నమస్కారం బాబు. ఏ, అమ్మాయిని పిలిపించేయండి. అమ్మా జానకి, ఇదే నా కూతురు జానకి. మాకు ఓకే. సరే తాంబూలాలు ఇవ్వండి, ఒరే మార్చుకుందాం. పిచ్చోడా, ఏంటి నాన్న? తాంబూలం నువ్వు మార్చుకోవద్దు, నేను మార్చుకోవాలి. ఆ అమ్మాయిని చూసింది నీకోసం, అడుగు ఆయన్ని. అవునల్లుడు గారు, మీ బాబు అంతా చెప్పాడు, మీకే పెళ్లి. ఒరే, ఏంట్రా నువ్వు? ఈ సమాజం ఏమనుకుంటుంది? చెట్టతో కొడుకుని పెట్టుకుని నాకు పెళ్ళంటే నవ్వుతారా? ఇవన్నీ బయట మాటలే, లోపల మాత్రం వద్దు నాన్న. లేదు నాన్న, నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా. రేయ్, నేను నీకేమిచ్చాను రా? జన్మనిచ్చాను. తల్లి భర్త కొడుకు ఎంత బుద్ధిగా ఉందో. సరే సరే నాన్న, నేను అమ్మకి ఇల్లు అంతా చూపిస్తా. వెళ్ళి కూర్చో. ఇది బాత్రూమ్ అంది, ఇది హాల్ అమ్మా. అమ్మ ఇది కిటికీ అమ్మా. ఏమ్మా మాట్లాడవేంటమ్మా? ఎవర్రా నీకమ్మా? పిన్ని అని పిలు. ఏయ్, అయ్యా యాక్టింగ్ యాక్టింగ్. అరే ఉండరా, ఏమైందిరా? ఏమన్నది నాకు? నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు, నీ కళ్ళు మాత్రం ఏదో చెప్తున్నా. నా మీద వచ్చేయరా. అమ్మని ఏమి అనొద్దు నాన్న. నిన్నింత టార్చర్ పెట్టింది దాన్ని పూరిక వదలను. నాన్న. నాలో ఇంకొక రూపాన్ని చూస్తావు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. ఏంటి నాన్న? తమ్ముడు, తోడు కావాలన్నావు కదా నాన్న. తమ్ముడితో రోజు ఆడుకున్నా. ఈ డైపర్ ఎన్నిసార్లు మార్చాలరా? ఏం చేస్తున్నావు? డైపర్ మార్చాను పిన్ని. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు? దున్నపోతుల పెరగంగానే సరిపోదురా? పిల్లలకి పోసిన వెంటనే డైపర్ మార్చమని చెప్పానా లేదా? మార్చు. దుమ్ము పడింది నాన్న. వచ్చేయ్ నా మీద రేయ్, నాన్న ఇప్పుడే దాని పని చెప్తా. పొద్దున వరకు ఇంకొక నరేషన్ చూస్తావు నువ్వు. నాన్న వద్దురా నాన్న. నాన్న ఇంకొక పిల్లవాడితో వస్తాడేమో. పిల్లలు స్వీట్లు ఉన్నాయి, తినమ్మా నువ్వు. మనకి ఇదే పని చెల్లాయి, తినాలే ఉండాలి ఇంట్లో. నాన్నగారు తెలుసుగా బిజినెస్ మ్యాన్. చికెన్ ముక్క కొరకడానికి రాలేదు, కొంచెం కొరికిస్తా. చికెన్ ముక్క అలా తినకూడదు. నువ్వు తింటే పళ్ళు గుచ్చుకొని బోన్ గుచ్చుకుంటది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సిగ్గు లేదా నీకు? దున్నపోతులా పెరిగావు. చిన్న పిల్ల దగ్గర చికెన్ ముక్క తీసుకొని తింటున్నావు. జానకి ఏమైందే? చిన్న పిల్ల దగ్గర చికెన్ ముక్క లాక్కొని తింటున్నాడండి. సిగ్గు లేదురా? ఆకలేస్తే కిలో చికెన్ తెచ్చి నేను పెట్టేవాడి కదరా పాపిస్తోడా. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఛీ! నాన్న ఏడవద్దురా రేయ్. ఏమనుకోకురా, మీ అమ్మ గురించి తెలుసు కదరా నీకు. రాయ్ దున్నపోతురాయాలా? సిగ్గు లేదా? చిచ్చి. ఆ బతుకు బతికే కన్నా చావరా. మీ అమ్మతో పాటు నువ్వు పోయినా బాగుండేది కదరా. ఎందుకు పోతాడు? పోడు. మన నెత్తి నెక్కి తైతక్కలాడతాడు. జానకి లోపల పనున్నట్టు నెల్లమ్మ. ఏమైందిరా? ఏం కాలేదు నాన్న. రేయ్, తండ్రిగా అడుగుతున్నానే. ఏం కాలేదని చెప్తున్నాడుగా. రేయ్, ఏం కాలేదు. అన్నయ్యకి ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు నాన్న, నాకు చికెన్ ముక్క కొరకడానికి రాకపోతే అన్నయ్యని కొరికేయమని చెప్పా. ఇప్పుడే తన అత్త చూస్తాను. నువ్వు దానంత చూడట్లేదురా, నా అంత చూస్తున్నావు. చూడరా రే, కడిగి కడిగి చేతులు అరిగిపోయారా. భాస్కర్, ఏంటి ఫోన్ చేస్తే లేపట్లేదు? లేపట్లేదంటే వీళ్ళు కడగడానికి టైం సరిపోతుంది. ఎవర్రా? నేను ప్రేమించిన అమ్మాయి నాన్న. జానకి
ఎవరొచ్చారో చూడు, నా కొడుకు ప్రేమించిన అమ్మాయి. నమస్కారం అండి. మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? రేపే పెళ్లి చేసుకుంటా. రండమ్మా రండి. ఏ, ఎక్కడికి, ఎక్కడికి? పోతాను, చస్తాను. పెళ్లి చేసుకోమనండి. ఉన్నది ఒక్క గది. వాడు తైతక్కలు ఆడుతుంటే లోపల మా బతుకేంటి రోడ్డు పాలా? రాయ్, ఎందుకురా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ నీ బతుకు చెడా. వెళ్ళిపోనా, ఇక్కడ ఉండొద్దు నాన్న. మీ అమ్మ వచ్చింది కాదు నాన్న. సరేనండి, వెళ్ళిపోతాను. ఏమండి? చిక్కులేదా ఇంకా పాపిస్తోడా? ఇక్కడ ఉన్నావు, పోరా బయటికి. ఎందుకు పోతాడు? పాడు. ఏదే వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? పో, పో. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నేర్చుకో. ఏమైందిరా? తిరిగి స్టార్ట్ అయింది చూసావు, మళ్ళీ ఏమైందని అడుగుతున్నావు. అమ్మా చూసి ఇప్పుడే దాని ఎత్తి చూడకపోతే నా పేరు రక్షక. వద్దు. చిన్ని తండ్రి నిన్ను చూడగా పక్కింటి వాళ్ళు కూడా పోయాల్సిన పరిస్థితి. ఈ చెల్లెలందరికి పెళ్లి చేసిన తర్వాత నువ్వు చేసుకో. ఇది చూస్తుంటే ఎలా ఉంది తెలుసా? ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు రౌడీల మీద కూర్చుంటాడు, వాళ్ళు నా మీద ఎక్కినట్టుంది. ఇప్పుడే ఉండు, నీ దాని అంతా తెలిసొస్తా. అమ్మా నీకేం కావాలమ్మా? నాకు చికెన్ ముక్క కావాలన్నయ్య. చికెన్ ముక్కతో పాటు ఏం కావాలి? తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తావు? నీకు నీకు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నా సీటర్స్ నువ్వు వేసుకొచ్చావేంటి? నువ్వే తొందరగా ఎక్కమన్నా, ఆడవాళ్ళు ఏదో వేసుకుని వచ్చా. నా డ్రెస్ వేసుకుని వచ్చా. వాళ్ళు తొందరగా ఎక్కమని కంగారులో కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొచ్చాను. ఇప్పుడు తొందరగా ఎక్కాం, ఏం చేద్దాం? తొందరగా దిగమనకుండా ఏదో చేద్దాం. సెలవు పెట్టేవండి అన్న. మా తాత కత్తిరినా వచ్చింది. కత్తిరినా కాదు, అది కరోనా. కరోనా కాదు, కత్తిరినానే. మా తాత కళ్ళలోకి వస్తే ముద్దు పెట్టింది, చాకై చచ్చిపోయాడు. పెట్రోల్ ఇంకెందుకు వెళ్ళలేదు? నాది డీజిల్ బండి కదా, అందుకే వెళ్ళలేదు. నువ్వెందుకు వెళ్ళలేదు పెట్రోల్ ఇంకి? పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అందుకని నేను వెళ్ళలేదు. ఆ ముసలావిడ ఎవరో కర్ర తీసుకుని కొట్టిందంటే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ రాసావా? మన స్కిట్టారా ఎఫ్ఐఆర్ రాస్తాం. అవును, నువ్వేంటి ఆ పిక్ పాకెట్ కేసు వెళ్ళమని వెళ్ళా? పిక్ పాకెట్ కేసు మేము పిక్ పాకెట్ కేసు అన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్యాంట్ ప్యాకెట్ లేదు, అందుకే వెనక్కి వచ్చేసారు. అందుకేనే ఇలాంటి తెలివి వల్ల నువ్వు కానిస్టేబుల్. నేను స్మార్ట్ కాబట్టి ఎస్ఐ అయ్యాను. నాకెళ్ళలో 2 బుల్లెట్లు, నీకెళ్ళలో 1 బుల్లెట్. మన ఇద్దరం రూమ్మేట్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నువ్వేమన్నా ఏదన్నా సమానంగా ఉండాలన్నావా? నీ దగ్గర 2, నా దగ్గర 1 ఏంట్రా? సరేరా, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. నువ్వు బుల్లెట్ తీసుకో. అరే ఇప్పుడు నా దగ్గర 2 అవుతా, నీ దగ్గర 1 అవుతురా? పని చేద్దాం, ఒకటి పడేసా ఇప్పుడు. అరే సిఐ నువ్వు రూల్స్ ప్రకారం నీ దగ్గర 2 ఉండాలి. సరే, ఎన్ని బుల్లెట్ వెళ్తాయి? ఇప్పుడు నా దగ్గర ఏం లేవురా. సరే, మొత్తం బుల్లెట్ అన్నయ్యా. అరే మొత్తం పడేస్తే పోలీసులు నాకు బుల్లెట్లు ఉండాలి కదరా. అరే మన గన్లు పోయినాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మనమే పోలీసులం కదరా. అవును, మన పోలీసు కదా. సరే, ఎఫ్ఐఆర్ రాదా? అదేదో స్కిట్ రాసుంటే ఏమి ఉండేవి కాదు కదా. పిక్ పాకెట్ కేసు కదా, వెళ్ళి తీసుకోండి రా. తీసుకొని రా కానిస్టేబుల్. యూనిఫామ్ మారింది కదా. ఎలా రా? మర్యాదగా చెప్పరా, సిఐ అని అడుగుతున్నాను. ఆ చీర ఎందుకు కొట్టేశావు? కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని సిఐ అంటే నేను నమ్ముతా అనుకున్నావా? సిఐ దగ్గర జోకులా? ఏది కానిస్టేబుల్ పోయి సిఐ డ్రెస్ వేసుకుంటే నేను నమ్ముతా అనుకున్నావా? ఈడికి ఇవన్నీ కాస్ట్యూమ్స్ చెప్పింది వాడే. ఇంతకీ ఏం చేశారా? బెట్టింగ్ వేసాడు. మరి ఎఫ్ఐఆర్ ఏంటి? చీటింగ్ కేసు అని రాసింది. వాడిని నమ్మి 2 లక్షలు వేసా, అందుకే చీటింగ్ అని రాశా. ఆ కేసు ఇంకొంచెం స్ట్రాంగర్ అయ్యి నిన్ను నమ్మి 1 లక్ష వేసా. లోపలికి వెళ్ళి పిలిచినాడు రా. ఇంకో కేసు ఏది? 2 రోజుల నుంచి అడుగుతున్నాను, ఏం చేసావు చెప్పమంటే సమాధానం చెప్పండి రా. నోట్లో గుట్ట పెట్టి చెప్పమంటే ఎలా చెప్తాడు? బాబా నువ్వైనా చెప్పొచ్చుకో నోట్లో గుట్ట ఉందని. చెప్పరా నోట్లో గుట్ట ఉందని. ఏరా కానిస్టేబుల్ చెప్పరా నోరిపి. నోట్లో గుట్ట ఉందని చెప్పరా. చెప్పరా నోట్లో గుడ్డు సరే ఎదురు సమాధానం చెప్తారా నాకు? ఇప్పుడైనా చెప్పరా నోట్లో గుట్ట ఉందని. వీడికి నోట్లో గుట్ట కాదు, అది టేప్ ఏదన్నా ఉంటే అది వెయ్యాలి వీడికి. నువ్వు పక్కల కూర్చొని మధ్యలో పిలుస్తాను. ఇది కాదు, పెద్ద కేసు ఉందా? ఇంటర్నేషనల్ కేసు ఒకటి ఉంది. ఆయన పిలిపించు. ഉത്തപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ ഇക്കാക്കുചേട്ടൻ തന്ന പുട്ടു വേണോ? నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరేంటి? ఆంటీ సార్. మాకు తెలిసిన ఆంటీయా, నీకు తెలిసిన ఆంటీయా?
నా పేరే ఆంటీ సార్. ఆ పేరు ఎవరు పెట్టారా? మా ఆంటీ పెట్టింది సార్. ఇంతకు ఆంటీ పేరు ఏం పేరు? అంకుల్. అంకుల్ పేరు ఆంటీయా? లేదండి, పిన్ని పిన్ని. మీ మిషన్ ఏంట్రా? అమ్మో మీరు కొట్టేద్దామనే, అమ్మో మీరు కొట్టేద్దామనే. మీ మిషన్ ఏంట్రా? చెప్పాడు కదా, అడగనా చెప్పనండి. నాకైనా చెప్తాడేమో చిన్న ఆశ. చెప్పండి సార్. ఇంతకే నీ టార్గెట్ ఏంట్రా? నిన్నే, నీ టార్గెట్ ఏంటి? చూస్తుంటే అర్థం కావట్లేదా? టార్గెట్ నే చూస్తున్నాడు. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు ఇది పెద్ద పెద్ద బాంబులే తయారు చేస్తుంటారు కదా సార్. ఆ, వైర్లో ఎతికించని టేపులు అమ్ముతూ ఉంటాను సార్ నేను. టేపులు అమ్మేవాడివి టెర్రరిస్ట్ ఎలా అయ్యావు నువ్వు? సార్ ఇలాగే ఒకటి వచ్చి కొనుక్కున్నాడు సార్. ఆ డబ్బులు ఇవ్వరంటే 5 రూపాయలు. ఇలా పెద్ద గొడవ అయింది సార్ ఆడికి నాకు. సరే నా డబ్బులు ఇవ్వ అని చెప్పి నాడు బాంబు ఎత్తుకొచ్చి నా షాప్ లో పెట్టుకున్నాను సార్. అది పేలిపోయింది. 5 రూపాయలు రాలా, బాంబు పేలిపోయింది. అప్పుడు టెర్రరిస్ట్ అన్నారు. మరి నువ్వు పోలేదేంట్రా మరి? అరే సండే సార్ నేను షాప్ కి వెళ్ళా, బాంబుకి చెప్పడం మర్చిపోయి సండే పేలకూడదు అని పేలిపోయింది. నీ హాబీస్ ఏంటి? పార్క్ లో ఈత కొడతా ఉంటారు సార్. పార్క్ లో ఈత కొట్టడం ఏంటి? మర్చిపోయి పార్క్ లో వేస్తారు సార్. వాటర్ వేస్తే పూల్ అయిపోయింది. అక్కడికెళ్ళి నీకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి కృష్ణకాంత్ పార్క్ లో 2 పొదలు కొన్నాను సార్. రెంట్కి ఇస్తా ఉంటాను. మరి ఎవరో రాకపోతే? ఎవరో రాకపోయి బిజినెస్ డల్ అయితే నేనే రెంట్ ఇచ్చేసి నేనే వెళ్ళిపోతుంటా సార్. అవును, వీడి మీద ఇంకేదో కేసు ఉంది. ఏం కేసు అది? నువ్వు రాత్రులు వేరే ఇంటికి వెళ్తున్నావు అండి, ఏంటది? ఇప్పుడు 9 o'clock కి కర్ఫ్యూ కదా సార్, బయట ఉండకూడదు కదా. 9 o'clock కి బయట ఉన్నా సార్ నేను. మా ఇల్లు ఏమో దూరం, పక్కన ఇంకో ఇల్లు కనపడితే అసలు రాత్రి 9 గంటలకు నువ్వు బయట ఎందుకు ఉంటున్నావురా? అదే కర్ఫ్యూ పడితే ఎవరో ఒక ఇంటికి వెళ్ళిపోదామని. నువ్వేం చేస్తుంటావురా? మీరు స్కిట్ లో డైలాగులు మర్చిపోతే ఇలా పేపర్ పెట్టి చెప్తా ఉంటా సార్. నీ గ్రూప్ ఏంట్రా? మా గ్రూప్ లో యాక్చువల్లీ 3 ఉంటారు సార్. ఒకళ్ళు లెఫ్ట్ అయిపోయి రాలేదు, అందుకే ఈడొచ్చాడు. నువ్వేం చేస్తుంటారా? ఇప్పుడు ఈ రింగ్ రోడ్లు వేస్తుంటారు కదా సార్. అవును, వాళ్ళకి మనం రింగులు సప్లై చేస్తాం సార్. ఏరా కామెడీ చేస్తున్నావా? అయ్య బాబాయ్, ఫస్ట్ టైం నేను కామెడీ చేస్తున్నాను అంటున్నారు సార్ మీరు. ఇలా కాదు కానీ ముందు ఫైల్ మీద వేలిముద్రేరా. అయ్యో ఏళ్ళ ముద్ద లేదు సార్ నాది. వేలిముద్ర అరిగిపోయింట్రా. నా ఫోన్ కి ఫింగర్ ప్రింట్ పెట్టే సార్. అక్కడ ఉండిపోయింది అది. ఫోన్ ఏది? ఫోన్ పోయింది సార్. కంప్లైంట్ ఇచ్చారు. దొరికితే ఏళ్ళ ముద్ర దొరికిద్ది. రెగ్యులర్ గా ఏం చేస్తుంటారా? డే టైం పడుకుంటా సార్. నైట్ టైము? నైట్ టైం పడుకుని పోతా సార్. రెండు ఒకటే కదరా? అంటే డే టైం అయితే ఒంటరిగా పడుకుంటా సార్. నైట్ టైము? నైట్ టైం అంటే దిండు పట్టుకుంటా, నాకు అలవాటు. కానిస్టేబుల్, వాడిని పారిపోమని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తాను. నువ్వు పారిపోరా సార్. ఆ, మన దగ్గర గన్నులు లేవు కదా. అవును, గెనలు పడేసాం కదా ఇందాక. అని పారిపోమన్నారు. పారిపో, గెనలు లేవు మరి. రేయ్, అది తెలుసురా, నేను మీ పై అధికారిని. మీరు తిన్నగా ఉద్యోగం చేస్తారా లేదా తెలుసుకోవడానికి మఫ్తీలో వచ్చా. మాకు తెలుసు, మేము పాకిస్తాన్ వాళ్ళం. నిన్నేసేయడానికి గెట్టపల్లో మేము టెర్రరిస్ట్.